హాయ్ విన్నర్స్, వెల్కమ్ టు ఐట్రేడర్స్ క్రిప్టో వరల్డ్. విన్నర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ మీ ఐట్రేడర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, సిద్రా చైన్ ఇప్పుడు త్వరలో కేవైసీలు కూడా స్టార్ట్ చేయబోతుంది. దానికి కావాల్సిన ప్రక్రియలన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అందులో మొదలుగా సిద్రా చైన్ ది వరల్డ్ ఇస్లామిక్ బ్లాక్ చైన్ అండి. అది 2022లో ప్రారంభమైంది. ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి మెయిన్ నెట్ లాంచ్ చేయడానికి 2025లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంచెం సమయం పడుతుంది. అలాగే మన కేవైసీలు ఎవరివైతే పూర్తవ్వలేదో అందరూ కూడా మైనింగ్ ఆపకుండా ప్రతిరోజు మైన్ చేస్తూ ఉండండి. మైన్ చేయనట్లయితే కేవైసీలు ఆగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మాకు తెలియడంతో మీ అందరికీ తెలియపరుస్తున్నాం. విన్నర్స్, ఇప్పుడు పై ఎలా అయితే మనకి లాభాలు ఇచ్చిందో అలాగే సిద్రా చైన్ కూడా అతి త్వరలో కేవైసీలు పూర్తయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆ కాయిన్స్ని దాచుకోవడం తెలుసుకోండి. కాయిన్స్ అంటే ₹1 విలువ చేసేది కాదండి. అది కనీసం రోజుకొచ్చే 2 కాయిన్స్ కూడా $1తో సమానం. నేను ఎందుకంటే తక్కువ చెప్తున్నానంటే, ఎక్కువ చెప్పడం వల్ల ప్రజల్ని మభ్యపెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి నాకు తెలుసు దాని వాల్యూ ఏంటనేది. కాకపోతే ముందుకు ఇంకా సాగుతున్నప్పుడు మీరందరూ తెలుసుకుంటారని. ఇప్పుడు పోతే మనం నెక్స్ట్ ఈ క్రిప్టో వరల్డ్ అనేది సిద్రా చైన్ ఇస్లామిక్ కంట్రీ, సిద్రా స్కూల్, జిఎల్ఎన్ఎస్, ఎఫ్బే, ఈవే మార్కెట్ అని ఇలా 9 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్లస్ దాన్ని పూల్లో పెట్టుకొని, అంటే పూల్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారండి కొత్తగా. ఆ పూల్ నెట్వర్క్లో మనం మన కాయిన్స్ని స్వాప్ చేసి పెట్టుకుంటే, అంటే ఇంటిగ్రేట్ చేసి పెట్టుకుంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి. 0.3%. మనం ఎన్ని కాయిన్స్ అయితే ఇంటిగ్రేట్ చేస్తామో అన్ని కాయిన్స్ కూడా మనకి ప్రతిరోజు దాని యూస్ కేసుని బట్టి మనకి 0.3% ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ ఫొటోస్ని నేను చేసింది. ఇది కూడా 2-3 రోజుల నుంచి నేను ఎంతో ట్రై చేసి దాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకుని తర్వాతే మీ ముందుకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలియనప్పుడు మీకు చెప్పిన దానికి వాల్యూ ఉండదు. దాని వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎలా మనం దాన్ని స్వాప్ చేసి పెట్టుకోవచ్చు అనే వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. పోతే సిద్రా చైన్ ఇస్లామిక్ కంట్రీకి నేటివ్ టోకెన్ మొదటి టోకెన్ అండి. అది ఇప్పటివరకు 2022 నుండి 2025 వరకు, 2022 నుంచి 2023 వరకు ఆల్రెడీ మైనింగ్ జరిగింది. 2023 బహుశా జూన్లోనో జూలైలోనో సాఫ్ట్వేర్ ఆగడం జరిగింది. ఆ ఆగినప్పుడు చాలామంది ఇది ఫేక్ టోకెన్ అని చెప్పి పక్కన పెట్టారు. ఇప్పుడు దాని ఊపు ఒకటి వచ్చిందండి. అసలు ప్రాజెక్ట్ అనేది మీరు ట్విట్టర్లోకి వెళ్తే మీకు ఈ విషయం తెలుస్తుంది. ట్విట్టర్లో sidrablockchain.com అని కొడితే మీకు దాని యొక్క వివరములు, దాని యొక్క ప్రక్రియలు, అది అసలు ఏం చేస్తుంది అనే విషయంపై మీకు తెలుస్తుందండి. కాకపోతే అందరికీ టైం ఉండదు కాబట్టి నేను పెట్టిన వీడియో మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అలాగే మన గ్రూప్లో కూడా మన వీడియోని మెన్షన్ చేసి పెట్టడం జరుగుతుంది లింక్ని. ఆ లింక్ ద్వారాగా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ప్రతిరోజు ఆ ప్రాజెక్ట్ వివరంలో మీకు తెలియడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏం జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఆ ప్రాజెక్ట్ ఎన్ని కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లో సిద్రా స్కూల్ అని కూడా పెట్టడం జరిగింది. ఆ స్కూల్ ఒక వివరములు కూడా నేను త్వరలో తెలియపరుస్తాను. ఆ స్కూల్ Web3 టెక్నాలజీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఈ Web3 ఎలా నేర్చుకోవాలి, అంటే
నెక్స్ట్ వచ్చేది మనకు మొత్తం కూడా ఫ్లయింగ్ మెటీరియల్స్, అంటే డిజిటల్ మెటీరియల్. ఇప్పుడు మనం ఏరోప్లేన్, హెలికాప్టర్ ఎలా అయితే నడిపిస్తున్నామో అది ఒక్క మనిషి ఎవ్వరు సహాయం లేకుండా నడిపేయగలే అలాంటి టెక్నాలజీలతో కూడి ఉన్న ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క 9 ప్రాజెక్టులో కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత ఆ యొక్క సంస్థకి, ఆ యొక్క దుబాయ్ కంట్రీ సంస్థ లైసెన్సు ఇష్యూ చేయడం జరిగిందండి. వీళ్ళు ఎన్ని రోజుల నుంచో పోరాడుతూ దాన్ని సాధించి ఎటకేలకి 2025కి డెక్స్ ఒకటి, పూల్ ఒకటి, స్వాపింగ్ సిస్టమ్ ఒకటి, ఇలా అన్నీ జతపరిచారు. కాకపోతే ఇంకా కొంచెం సమయంలో కేవైసీలు అందరికీ పూర్తవుతాయి. రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉండండి. మైనింగ్ చేస్తూ ఉంటేనే మీకు కేవైసీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అండర్ రివ్యూలో ఉన్నాయి, కేవైసీలు అయిపోతాయండి. అలాగే ఎవరైతే వ్యాలిడేటర్కి ఇస్తారో వాళ్ళు ఇండియాలో, ఆ ఒక్క వ్యాలిడేటర్ పేరు మనకు రావడం జరుగుతుంది. అది నేను కావచ్చు, మనలో ఒకరు కావచ్చు. అప్పుడు ఆ వ్యాలిడేటర్కి సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను తెలియపరుస్తాను. ఎందుకంటే మొత్తం ఆంధ్ర, తెలంగాణ మొత్తం కూడా మనం ఒక్కలమే చేయలేము. అలాగే కొంతమంది వ్యాలిడేటర్ని నేను ఎలా సబ్మిట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ కేవైసీ అయిన తర్వాత ఆ యొక్క కేవైసీ అయిన డీటెయిల్స్, ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే వ్యాలిడేటర్ పొజిషన్ ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా తెలియపరుస్తాను. దీంట్లో కూడా వాళ్ళకి లాభం మాత్రమే ఉందండి, అలాగే జనాలకు కూడా లాభం ఉంది. మీరు చేసే ప్రతి ఒక్క కేవైసీ కూడా అతి జాగ్రత్తగా అందరికీ చేయాలి. ఆ యొక్క డాక్యుమెంట్లో డేట్ ఆఫ్ బర్త్, పేరు, క్యూఆర్ కోడ్, బ్యాక్ సైడ్ అడ్రస్ జెన్యున్గా ఉన్నాయో లేదో వాళ్ళ మొబైల్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు వ్యాలిడేషన్ చేయాలి. లేకపోతే ఏదైనా తప్పు జరగడం జరిగితే మీ వ్యాలిడేషన్ని డిక్రీజ్ చేస్తారు, అంటే మిమ్మల్ని తీసేసి మరి కొన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సిద్రా చైన్ మామూలు చైన్ అయితే కాదండి. పై ఎలా అయితే ఇచ్చిందో అంతకు మించి ఇవ్వగలదు. పై కూడా చాలా మంచి ప్రాజెక్టు. చాలామంది తెలియక దానిపై ఎన్నో నిందలు వేయడం జరుగుతుంది. పై ప్రాజెక్ట్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మనకి ఇన్ ఫ్యూచర్లో పై కాయిన్ చాలా వాల్యుయబుల్ కాయిన్ అవుతుంది. పై కాయిన్ని మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. ఎందుకంటే ఆ యొక్క యూస్ కేసులో చాలా మంచి గుణగుణాలు ఉన్నాయి, చాలా మంచి గుణగుణాలు ఉన్నాయి. అలాగే సిద్రా చైన్లో కూడా, కాకపోతే ఇంకా రిలీజ్ అవ్వలేదనే భావనతో ఎవరు కూడా ముందుకెళ్ళట్లేదు. పై మీద కూడా కొంతమంది నిందలు వేయడం జరుగుతుంది. పై ఎక్స్చేంజ్లో ఉన్న వాటికి డాప్స్లో, డెక్స్లో, వీటిలలో ఎక్స్పోర్ట్స్లలో మనం ఏదైనా బయింగ్ చేయడానికి పని చేయమని చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వైట్ పేపర్లో మెన్షన్ చేయలేదండి ఈ ఈ పరిస్థితి ఇలా ఉందని చెప్పి. అవన్నీ ఎవరు నమ్మొద్దు. మీరు మోసపోయి ఎవరికైనా సరే 10%కి, 20%కి, 30%కి జిఎస్టీలు అవి ఈ ట్యాక్స్లు అని చెప్పి మీరు అమ్మవద్దు. మీకు ఏదైనా సాయం కావాలంటే నేను చేసి పెడతాను. మీకు ఏ టైంలోనైనా సరే మీకు డబ్బులు అవసరం ఉన్నాయంటే మీరు పై కాయిన్ కానీ, యూఎస్డిటీ కానీ ఏది ఇచ్చినా నేను తీసుకుని మీకు పేమెంట్ చేయగలను. నాకేం ఇబ్బందికరం లేదు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కమ్యూనిటీ బాగుంటేనే నాకు ₹1 వస్తుందండి. కమ్యూనిటీ ఎంతమంది అయితే అంతమంది ఈ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీ ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు వాల్యుయబులే, అలాగే మీకు కూడా వాల్యుయబుల్. ఎంతో కష్టపడితే కానీ మనకి ఆ డబ్బులు రావండి. ఒక్క పై నెట్వర్క్ విషయంలోనే కాదండి, చాలా విషయాల్లో చాలామంది చాలా రూమర్స్ ప్లస్ దాని యొక్క కేసెస్ని, అంటే ఆ యొక్క ప్రయోజనాలు ఎలా వాడుకోవాలో తెలియని వాళ్ళకి పక్కదోవ పట్టించి చాలా దారుణంగా డబ్బులు తక్కువ ప్రైస్కి తీసుకోవడం జరుగుతుంది. అది మీరు నమ్మొద్దు. ఏ ఒక్క విషయం కూడా దాంట్లో నిజాలు లేవు. ఇప్పుడు పై వ్యాలెట్లో ఉన్న కాయిన్స్కి ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ రెండు ఒకటే. ఆ పై వాల్యూ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆ పై కంపెనీ వాళ్ళు ఇచ్చినాయే.
ఎక్కడ వైట్ పేపర్లో ఇలా మేము ఈ డెస్క్లలో వాడితే ఈ కాయిన్స్ పనిచేయవు, ఈ పూల్లలో వాడితే ఈ కాయిన్స్ పనిచేయవని ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదండి. మీరు నిర్భయంతంగా ధైర్యంగా మీరు పై కాయిన్స్ కొనాలనుకుంటే శుభ్రంగా కొని దాచుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు. ఈరోజు నేను దేవుడిని అని చెప్పి నా మాట నమ్మి ఇంకోటి దేవుడు అని చెప్పి ఇంకోటి మాట నమ్మి మీరు మోసపోకండి. ఎందుకంటే ఏ కంపెనీ కూడా నా కాయిన్ పనిచేయదని ఎప్పుడు కూడా వైట్ పేపర్ మెన్షన్లో జతపరచలేదండి. అలా జతపరిచినట్టయితే ఏ ఎక్స్చేంజ్లో కూడా ఇవి ఇన్వాల్వ్మెంట్ అవ్వవు. ఇప్పుడు పై వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి వెళ్తుందా, ఎక్స్చేంజ్ నుంచి మళ్ళీ పై వ్యాలెట్కి వెళ్తుందా, దీన్ని కూడా వాళ్ళు బిజినెస్ పరంగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు 90 రూపాయలు ఉందనుకోండి, నేను 95 రూపాయలు తీసుకుంటున్నాను, నాకు ట్యాక్స్ పోద్ది, ప్లస్ నేను కూడా బతకాలి కాబట్టి ఏకంగా 120 రూపాయలు 130 రూపాయలు అమ్మడం జరుగుతుంది. అలాగే తీసుకునేటప్పుడు 10 రూపాయలు 100 రూపాయల వస్తువుకి 20 రూపాయలు ట్యాక్స్ అనో 30 రూపాయలు ట్యాక్స్ అనో జిఎస్టీలోనో అయ్యానో చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మీ రూపాయి మీది కాదు అనుకుంటేనే మీరు ఎక్కువ డబ్బులు వదిలేసుకోండి. ఒకరి మాటలు నమ్మి మీరు భయాందోళన పడొద్దు. మీకు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. నేను ఫోన్ కాల్ అటెండ్ చేయగలను, మెసేజ్ చేయగలను. ఫోన్ కాల్ అటెండ్ చేయకపోయినా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాజెక్ట్ గురించి కూడా భయపడొద్దు. మీరు కొని పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి. ఇంతకు మించి నేను చెప్పేది ఏం లేదండి. ఇప్పుడు ఒక కమ్యూనిటీ మెంబర్స్, ఒక కమ్యూనిటీ అని లేకపోతే ఒక యజమాని లేడు. అలాగే ఒక సంస్థకి వర్కర్స్, కమ్యూనిటీ మెంబర్స్, ఇలాగా మేనేజర్లు, సూపర్వైజర్లు ఇలా ఉంటేనే ఆ యొక్క కంపెనీ ముందుకెళ్తుంది. కంపెనీ పెట్టేసి నేను డబ్బులు ఖర్చు పెడుతున్నా కదా అని చెప్తే ఆ కంపెనీ ఎప్పుడు ముందుకెళ్ళదండి. పనిచేసే వాళ్ళు ఉంటేనే కదా, అలాగే కమ్యూనిటీ మెంబర్స్ ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు ముందుకెళ్ళేది. మీరేమో తెలియక భయాందోళన పడిపోయి అసలు ఏం జరుగుతుంది ఏంటో అని కంగారు పడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కంగారు పడాల్సిన పని లేదు. నేను 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ప్రతి ఒక్క ప్రాజెక్టు గుణగుణాలు అనుగుణాలు నాకు తెలుసండి. ఏది కరెక్టో ఏది రాంగో నాకు చాలా జాగ్రత్త పడి నేను రీసెర్చ్ చేసిన తర్వాతే జనాల్లోకి తీసుకొస్తాను. అలాగే సిద్రా చైన్ కూడా చాలా మంచి ప్రాజెక్టు. మీరు బయట కొనుక్కునేటప్పుడు భయాందోళనకి గురి చేస్తారు. మీరు అలాంటి వాటికి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోమాకండి. అక్కడ ప్రైస్ ఎంత ఉందో కనుక్కోండి, మన దగ్గర ప్రైస్ ఎంత ఉందో కనుక్కోండి. కనుక్కున్న తర్వాతే మీరు నిర్ధారించుకోండి. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ. చాలామంది చెప్తున్నారు ఏంటంటే మెటామాస్క్లోనే పెట్టుకోండి, మెటామాస్క్లో పెట్టుకోండి అని అంటున్నారు. కొన్ని పిచ్చకాయలు అంటున్నారు. మెటామాస్క్లో వచ్చే కాయిన్స్ మెటామాస్క్ టు మన సిద్రా చైన్ వ్యాలెట్లోకి వెళ్తున్నాయి. అవి వెళ్ళినప్పుడు పిచ్చకాయిన్లు ఎలా అవుతాయండి? అలా భయాందోళన గురి చేసి ఎక్కువ ప్రైస్కి అమ్మడం జరుగుతుంది. మీరందరూ గమనించి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మీకు మరొక్కసారి మా ఐట్రేడర్స్ తరఫున ప్రతి గ్రూప్ సభ్యులందరికీ, ప్రతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మీకు ఏ విషయంపై కూడా చర్చ కావాల్సి వస్తే నన్ను అడగండి. నేను ఈ దేంట్లో అయితే రీసెర్చ్ చేస్తానో ఆ యొక్క ప్రాజెక్ట్స్ మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తాను. వేరే పిచ్చి పిచ్చి కాయిన్ల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయను. ఎందుకంటే అవి సొంత బ్లాక్ చైన్ మీద నడుస్తున్నప్పుడు దానికి వాల్యూ లేనప్పుడు, బ్యాక్ ఎండ్ లేనప్పుడు ఏది కూడా ముందుకెళ్ళదు. నేను చేసే ప్రాజెక్టు పై, సిద్రా, జెన్ క్రిప్టో ఈ 3 ప్రాజెక్టులలో కూడా పైలో 25,000 పై నేను ఆల్రెడీ మొన్న 0.88కి వస్తే కూడా నేను కొనిపెట్టుకున్నాను. అలాగే సిద్రా కాయిన్స్ 60,000 సిద్రా కాయిన్స్ కొనిపెట్టుకున్నాను. ఇప్పుడు జెన్ క్రిప్టో వచ్చేసి దగ్గర దగ్గర $2,500 సంబంధించిన జెన్ క్రిప్టో కూడా దాచిపెట్టుకున్నాను. జెన్ క్రిప్టో వచ్చేసి 0.70 అంటే 0.7 తర్వాత ఉన్న ప్రాజెక్ట్ అండి. కనీసం మనం సంవత్సరం మొత్తం మీద కనీసం 25,000 నుంచి 30,000 రూపాయలు అనవసర ఖర్చులు పెట్టుకుంటున్నాం. ఒక్క 10,000 5,000 దాంట్లో దాచిపెట్టుకుంటే 2 సంవత్సరాల్లో హై రిటర్న్స్ ఇచ్చే పొజిషన్ ఉందండి. జెన్ క్రిప్టో అనేది జెక్ లెవెల్ ఫౌండర్ గారు. ఆ జెన్ క్రిప్టోకి ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు సపోర్ట్గా ఉన్నారు. ఎలాన్ మస్క్ ఏ ప్రాజెక్ట్ అయినా సపోర్ట్గా చేస్తే ఆ ప్రాజెక్ట్ ఎక్కడికో వెళ్తుంది. ఉదాహరణకి బిల్లీ మార్కెస్ ది డాచ్ కాయిన్ ఆ ఫండర్ వచ్చేసి దానికి సపోర్ట్ చేసినందుకు
డాచ్ కాయిన్కి ఈరోజు డాచ్ కాయిన్ కనీసం 15 రూపాయల వాల్యూ ఉందండి. ఇంతకుముందు నెల రోజుల కింద 38 నుంచి 40 రూపాయలకి వెళ్ళింది. ఒకప్పుడు 30 పైసలు కూడా లేదు ఆ వాల్యూ. మీరు చాలా జాగ్రత్త పడి ఓపిక పట్టుకుని మనం కొన్న ఏ కాయిన్స్ కొంటున్నాం, పనికొచ్చే కాయిన్స్ కొంటున్నామా, పనికిరాని కాయిన్స్ కొంటున్నామా, కొంటే దీన్ని ఎన్ని సంవత్సరాలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి, మనం పెట్టిన రూపాయి ఎన్ని రోజులకు వస్తుంది అనేది మీరు ఆలోచించి పెట్టుకోండి. మనం 10,000 రూపాయలు ఎఫ్డి చేస్తే 8.5 సంవత్సరాలకి అది డబుల్ అవుతుందండి. అదే 10,000 రూపాయలు ఇలాంటి ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 3-4 సంవత్సరాల్లో 10,000 కాదు కదా, 10,000కి 10,000 పైనే రావడం జరుగుతుంది. మంచి ప్రాజెక్ట్స్లో పెట్టుకోండి. ఎవరు ఒక్క రూపాయి కూడా లూజ్ అవ్వమాకండి. ఎవ్వరు చెప్పినా మీరు మాటలు నమ్మవద్దు. వాళ్ళు కావాలని భయాందోళన గురి చేసి జనాల్ని ఎక్కువ ప్రైస్ కొనియడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే అండి, ఎక్స్చేంజ్లోని తీసుకుని వెళ్ళి పై వ్యాలెట్లో పెట్టుకుని పై వ్యాలెట్ నుంచి ఇచ్చి దాని మీద 30-40 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఏమంటే బ్లాక్ చైన్, నేను ప్రతి బ్లాక్ చైన్ని చెక్ చేశాను. ఏది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది అనేది నేను చెక్ చేసిన తర్వాత చెప్తున్నాను. అవన్నీ రూమర్స్ అండి. అలా దొంగ వ్యాపారాలు చేసి జనాలని భయాందోళన చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. మనం చేస్తుంది తప్పని తెలిసినా కానీ మనం బతకడానికి ఎదుటోడు కడుపు మీద కొట్టకూడదు. అది మీరు అందరు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏమేం చేస్తున్నాను అనేది ప్రతిదీ కూడా మీకు లైవ్ వీడియోలో నా ప్రోగ్రామ్స్ కానీ నేను చేసే ప్రతి పనిని కూడా మీకు లైవ్ వీడియోలో చూపించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జాగ్రత్త పడండి. మీరు ఎంత జాగ్రత్త పడితే మీ డబ్బుని అంత కాపాడుకునే వాళ్ళు అవుతారు. లేకపోతే మీరు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు వాళ్ళు కొబ్బరి చిప్పలు తింటారు, మీకు ఆ చిప్ప చేతిలో పెడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేనేం తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి. కేవలం నా పోరాటం అంతా కూడా కమ్యూనిటీ గురించే. నేను బతకాలి కాబట్టి నా రూపాయి గురించి నేను కూడా ఆలోచిస్తాను. కానీ నీకు వందలు తీసుకునే ఉద్దేశం లేదండి. నాకు ఇప్పటికే ఆల్రెడీ 8,000 మంది నాకు ఉన్నారు. నేను పెట్టింది ఈ గ్రూప్లో ఒక 500 మంది ఉన్నారు. ఈ గ్రూప్ వేరు, ఆ గ్రూప్ వేరు. ప్రతిరోజు నా వ్యాపారం నాకు జరుగుతుంది. నాకేమి ఇబ్బంది లేదు. కమ్యూనిటీ బాగుండాలనేది నాకు ఒక కోరిక. నేను కూడా ఎంతో కష్టపడి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో నిద్రలు లేని రేతులు గడిపిన తర్వాతే ఈ స్థాయికి వచ్చానండి. అలా మీరందరూ బాగుండాలని, మన కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ ఐ ట్రేడర్స్ వారు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఆల్.